హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇవాళ ఉల్లికారం పాలకూర పచ్చడి చేస్తున్నాను గాయస్. ముందుగా ఉల్లికారానికి కావాల్సినవి ఏంటంటే చూసుకొద్దాం ఒకసారి. ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఒక 3-4 టీ స్పూన్లు వేసుకున్నాను నేనైతే. కొంచెం సాల్ట్ మళ్ళీ లాస్ట్లో కూడా వేస్తాం కాబట్టి నేను ఇక్కడ కొంచెం తక్కువగానే వేసాను. వెల్లుల్లిపాయలు ఒక 2 తీసుకున్నాను. 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఎక్కువగానే వేసుకున్నాను ఎందుకంటే కొంచెం ఇష్టంగా చేస్తారు. దాన్ని మొత్తం గ్రైండ్ చేసేయాలి. చూడండి, ఇలాగ గ్రైండ్ చేసేసుకోవాలి. దాంట్లోనే తాలింపు పెట్టేసుకోవాలి కాబట్టి, పాలకూరకి తాలింపు పెట్టాలి కాబట్టి దాంట్లో కొంచెం ఒక మూకుడు పెట్టి, ఒక మూకుడులోని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లోనే మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని 2 రెబ్బలు కరివేపాకు వేసేసుకోవాలి. కరివేపాకు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత ఈ మనం ముందుగా ఉల్లికారాన్ని మిక్స్ చేసాం కదా, అది కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి గైస్, బాగా కలిపేసుకోవాలి. మనం 3 to 4 minutes అలా కలుపుకుంటూనే ఉండి మూతెట్టేసుకోవాలి కొంచెంసేపు. మళ్ళీ అలాగ దగ్గరగా అయ్యేదాకా కలుపుకుంటూనే ఉండాలి. నేనైతే కలుపుకుంటూనే ఉన్నాను చాలాసేపు వరకు. చూడండి గైస్, మీరు కూడా కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే కింద కొంచెం మాడొచ్చేద్దంట. మీరు కూడా చూసుకోండి. నేనైతే చేయడం ఫస్ట్ టైం గైస్, కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా చూపిస్తాను చూడండి. నేను అలా చేస్తున్నాను, అలాగే చేస్తే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది మీకు కూడా. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకైతే ఇంకా సింపుల్గా ఉంటుంది ఇది నాకులాగా. తర్వాత అది కొంచెం దగ్గరికి అయిన తర్వాత దాంట్లోనే పాలకూర కట్ చేసుకొని ముందుగానే ఉంచుకున్నాను నేను. అవి కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చివాసన పోయేదాకా మీరు కలుపుకుంటూనే ఉండాలి గాయస్. ముందు వేసేసారంటే ఉల్లిపాయ వాసన వచ్చేద్ది, చూసుకోండి. చూడండి, నేను పాలకూర కూడా వేసేసాను. పాలకూర వేసి బాగా కలుపుకుంటున్నాను. నేనైతే మొత్తం పాలకూర ఉల్లికారం కలిసేదాకా మొత్తం కలుపుకున్నాను. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకున్నాను. ఈ మిశ్రమం అంతా లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. హైలో పెట్టేసామంటే మాడిపోయి కొంచెం టేస్ట్ మారిపోద్ది. బాగా కలుపుకుంటూనే ఉండాలిగా. చూడండి, నేను చూపించినట్టే చూడండి, కలుపుకోండి. దాంట్లోనే కొంచెం పసుపు, మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సేపు అలాగా దగ్గరగా అవ్వనివ్వాలి గైస్. దాంట్లోనే కొంచెం నేనైతే సాల్ట్ కొద్దిగా ఎక్కువగానే వేసాను ఇందులోనే. మరి ఉల్లికారంలో తక్కువ వేసాను కాబట్టి ఇందులో ఎక్కువ వేసాను. చూడండి గైస్, ఇలా దగ్గరికి అయిపోతుంది. దగ్గరికి అవుతూ ఇంకా మనం బాగా కలిపేసుకోవాలి. ప్రాసెస్ అంతా మీరు కూడా ఒకసారి చూసేయండి. మొత్తం ఏమేమి వేసుకోవాలో అన్నీ చెప్పాను కదా. ఇప్పుడు ఇంకా కలుపుకొని లాస్ట్లోని కొంచెం అదంతా దగ్గరికి అయిన తర్వాతే ఒక గిన్నెలోకి తీసేయాలి. అక్కడి వరకు ప్రాసెస్ మొత్తం చూడండి మీరు. మర్చిపోయాను గ్యాస్, దీనికి నూనె మాత్రం ఎక్కువగానే పడుతుంది, ఆయిల్.
చూడండి గ్యాస్ లాస్ట్ దగ్గరికి అయిపోయింది. ఇంకా ఫైనల్ టిష్యూ బాగా కలిపేసుకున్నాను. కింద అడుగు అంటకుండా బాగా కలుపుకున్నాను. చూడండి ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను. రెడీ అయిపోయింది. ఇంకా అంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.